మోస్ట్లీ మాస్టర్బేషన్ కూడా లీడ్ టు కాజ్ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు నేను కూడా షాక్ అయిపోయాను. సో ఈ కోరిలేషన్ ఏంటి మేడం యాక్చువల్గా? అంటే పోర్నోగ్రఫీ కూడా చాలా వరకు రైజ్ అయింది ఇప్పుడు మనం చూసుకుంటే జనరల్ గా. ఫ్యూచర్ లో మ్యారేజ్ తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ చూపే అవకాశం? I don't think so. It's just their యూత్ లో కొంచెం ఫ్రీడమ్ కూడా ఎక్కువైంది మనకు, ఎందుకంటే బయట కూడా బిఫోర్ మ్యారేజ్ కూడా చాలా మంది ఇంటిమేట్ అవుతున్నారు. దీని వల్ల ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అంటే ఫ్యూచర్ లో ప్రాబ్లం? we can't judge them or అలా చేయొద్దు అని చెప్పడానికి మనం ఎవరం కాదు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్, ఒక రీసెంట్ న్యూస్ ఏంటంటే మేడం, ఏదో ఇంట్లో పూజ ఉందని పీరియడ్స్ టైంలో ఒక 2 days పీరియడ్స్ రాకుండా పిల్స్ వేసుకుందంట అమ్మాయి. దానివల్ల అమ్మాయి చనిపోయింది యాక్చువల్గా. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ ఆర్ వెరీ వెరీ సెక్షువల్ హైజీన్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఇంటిమేసీ ఉంది కదండి, ఎలాంటి ప్రికాషన్స్ మనం యూజ్ చేయాలి? సిమిలర్లీ లైక్ యూ వాష్ యువర్ ప్రైవేట్ పార్ట్స్ క్లీన్లీ అండ్ మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో నేను స్టార్టింగ్ చేయాలనుకుంటే, రీసెంట్గా బాబు గారు ఒక మీటింగ్లో అన్నారు పాపులేషన్ డిక్లైన్ అయిపోతుంది అని. సో నేను బాబు గారికి చెప్పాలనుకున్న పాపులేషన్ ఎవరు డిక్లైన్ సార్, ఎందుకంటే 49 హాస్పిటల్ మంత్ ఉంది. సో 49 డాక్టర్స్ ఉన్నారు కాబట్టి పాపులేషన్ ఎవరు డిక్లైన్ అని నా అభిప్రాయం. ఇంకోటి చిన్న వీడియో ఒకటి రీల్ చేశాను మేడం దీని గురించి. బాబు గారు 3వ బిడ్డకి ఇట్లా 30,000, 4వ బిడ్డకి 40,000 అన్నప్పుడు నాకు ఇప్పుడు ఈ హాస్పిటలే గుర్తొచ్చింది. అంటే పేషెంట్లు వాళ్ళే గుర్తొచ్చారు. అరే మన ఇండియాలో 27 మిలియన్ పీపుల్ కపుల్స్ కు పైన పిల్లలు లేరు కదా జనరల్ గా, వాళ్ళని ఏమైనా హెల్ప్ అవుట్ చేస్తే పాపులేషన్ డిక్లైన్ కాకుండా లెవెల్ ఉంటుంది కదా అని నాకు అప్పుడు అనిపించింది. దాని గురించి ఒక రీల్ కూడా చేశాను. సో మీకు ఏమైనా థాట్స్ దాని మీద ఏమన్నా? యాక్చువల్లీ ఇప్పుడు అంటే అయిన కపుల్కే ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికంటే లైక్ వాళ్ళు ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. ఇట్స్ ఐ డోంట్ నో అది ఎట్లా ఫ్రేమ్ చేశారో, బట్ ఐ థింక్ ఇన్ఫర్టైల్ కపుల్స్ ఆర్ సో మెనీ కపుల్స్ ఎక్కడైనా సరే, ఇండియాలో ఎవ్రీవేర్, సౌత్ ఇండియాలో ఎక్కువ పెరుగుతున్నారు, ఆంధ్ర, తెలంగాణ, వేరెవర్ ఇట్ ఇస్. సో ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ ద రైజ్. ఇన్ఫర్టైల్ కపుల్స్ కి హాస్పిటల్ ద్వారా హెల్ప్ చేసి అక్కడ మనము వీ కెన్ బ్యాలెన్స్ ద ఫ్యామిలీ, నాట్ లైక్ ఓవర్ బర్డెనింగ్ వన్ ఫ్యామిలీ అండ్ వీళ్ళని అట్లానే నెగ్లెక్ట్ చేయకుండా. ఇన్ఫర్టిలిటీలో మేబీ దే కెన్ ట్రై సంథింగ్, వాళ్ళకేమన్నా పెడితే. అదే నాకు అప్పుడు అదే అనిపిస్తుంది, వాళ్ళకి ఏమైనా సబ్సిడీ ఇస్తే. నేను కూడా చాలా మంది చూస్తున్నా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కొంచెం కాస్ట్లీ ఏమో అనుకున్నాను, కానీ మళ్ళీ అది ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ లేదు. కొంతమందికి థర్డ్ అటెంప్ట్, 4th అటెంప్ట్ దాకా అవుతుంది. డెఫినెట్లీ దట్స్ అ వెరీ గుడ్ థాట్. యాక్చువల్లీ ఉన్న కపుల్ కంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కొంతమందికి అవసరం ఉంటాయి, జస్ట్ డబ్బులు లేకపోవడం మూలాన వాళ్ళు చేయించుకోలేదు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే చాలా మంచిగా కపుల్ కి ఒక బేబీని ఇచ్చినట్టు అవుతుంది, అట్లానే వాళ్ళ పాపులేషన్ కూడా పెరుగుతుంది. సో ఇట్ బ్యాలెన్సెస్ లైక్ దట్. సో ఇంకొకటి మధ్య చూస్తూ ఉంటే, నేను కూడా ఒక వీడియో చూస్తున్నప్పుడు మోస్ట్లీ మాస్టర్బేషన్ కూడా లీడ్ టు కాజ్ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు నేను కూడా షాక్ అయిపోయాను. అరే దానికి సంబంధం ఏందని. సో ఈ కోరిలేషన్ ఏంటి మేడం యాక్చువల్గా? పీపుల్ థింక్ దట్, బట్ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో రిలేషన్. అంటే ఎక్సెసివ్ మాస్టర్బేషన్ ఆర్ అలవాటు లేకున్నా ఉన్న దానికి అండ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మేబీ టూ మచ్ ఆఫ్ వాళ్ళకి అడిక్షన్, దానివల్ల అవసరమైన టైంలో లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గటము ఇట్లాంటివి ఏమైనా రావచ్చు తప్ప, బట్ వాళ్ళ పొటెన్సీ ఆర్ ఎరెక్షన్ లో ఎజాక్యులేషన్ ఇలాంటి వాటిలో ఎటువంటి అయినా చేంజెస్ అయితే రావు. జస్ట్ బికాస్ యూ ఓవర్ మాస్టర్బేటెడ్ వెన్ యూర్ టీనేజర్ ఆర్ వాట్ ఎవర్, ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ ఫర్టిలిటీ నౌ. బట్ ఇంట్రెస్ట్ అనేది అప్పుడు టూ మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అది ఉంటది. ఈ టైంలో వెన్ యూ గెట్ మ్యారీడ్ ఆ ఇంట్రెస్ట్ మేబీ తగ్గటం వల్ల దే పార్టిసిపేట్ లెస్ ఇన్ ఇంటర్ కోర్స్. దట్స్ ద ఓన్లీ థింగ్, నథింగ్ ఎల్స్. దీనివల్ల సీమన్ క్వాలిటీ కానీ లేకుంటే ఉమెన్ లో క్వాలిటీ కానీ ఈ ప్రొడక్షన్ లో ఏమైనా తేడా వచ్చే అవకాశం? నో అండి, అలాంటిది ఏమీ లేదు. సిమెన్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యేది అబ్సల్యూట్లీ మీ లైఫ్ స్టైల్, మీ అడిక్షన్స్ దీని వల్ల తప్ప మాస్టర్బేషన్ వల్ల అయితే డెఫినెట్లీ కాదు. అంటే పోర్నోగ్రఫీ కూడా చాలా వరకు రైజ్ అయింది ఇప్పుడు మనం చూసుకుంటే జనరల్ గా. 70% ఆఫ్ ఇంటర్నెట్ యూజ్ ఓన్లీ పోర్నోగ్రఫీ ఉంది. సో ఎక్సెస్ ఆఫ్ దీని వల్ల ఏమన్నా ఫ్యూచర్ లో మ్యారేజ్ తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ చూపే అవకాశం? ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ అండి. ఇట్స్ జస్ట్ దేర్ ఆ టైంలో వాళ్ళకి ఎక్సైట్మెంట్, ఆ ఏజ్ గ్రూప్ ఇస్ డిఫరెంట్, మ్యారేజ్ ఏజ్ గ్రూప్ ఇస్ డిఫరెంట్, వాళ్ళ కెరియర్ ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. దట్ కాజెస్ దేర్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ బికాస్ ఇక్కడ ఎక్సెస్ చూసాము అని ఇప్పుడు ఇంట్రెస్ట్ అట్లా ఇంకా ఇట్స్ జస్ట్ ద టైం. మీది ఒక వీడియో చూసాను మేడం యాక్చువల్గా, ఒక సెక్షువల్ హైజీన్ గురించి మీరు చెప్పారు యాక్చువల్ ఒక వీడియోలో. అది చాలా ఇయర్స్ బ్యాక్ ఉంది. అంటే దీని అవేర్నెస్ చాలా మందికి ఉండదు యాక్చువల్. అంటే ఇందులో కూడా ఒక హైజీన్ ఉంటుందా, ఒక ప్రాపర్ ఇది మెయింటైన్ చేయాలనే విషయం చాలా మందికి తెలియదు. అది దాని గురించి చెప్పండి. సో సెక్షువల్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు దే ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అని వెళ్తా ఉంటాయి అన్నమాట.
సో చాలా మంది ఏం చేస్తారు, మామూలుగానే ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. దానివల్ల వైఫ్ కి లేని యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, లేని వెజైనల్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అయ్యి సివియర్ గా పిఐడి ప్రాబ్లమ్స్ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్, ట్యూబల్ బ్లాక్స్ ఇట్లాంటివి ఏర్పడచ్చు. సిమిలర్లీ ఫీమేల్ లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ మెన్ పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ అవ్వటం, దానివల్ల స్పర్మ్ క్వాలిటీ, సెమెన్ క్వాలిటీ ఏమైనా డ్రాప్ అవడం, ఇలాంటివి రావచ్చు. సో వాట్ వీ షుడ్ డూ ఇస్ ఐడియల్లీ కపుల్ కి ఏం చెప్తామంటే, మీరు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసే ముందు ఆల్వేస్ క్లీన్ యువర్ ప్రైవేట్ పార్ట్స్. ఓకే, ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసి యూ యూజ్ ద రెస్ట్ రూమ్ అండ్ దెన్ కమ్ అండ్ పార్టిసిపేట్. పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు రెస్ట్ రూమ్ వెళ్తే దాని వల్ల ఎక్సెసివ్ సెమెన్ కూడా లీకేజ్ అయిపోతుంది. అండ్ మీరు వాష్ చేసుకున్నా సరే సెమెన్ లీకేజ్ అయిపోవడం వల్ల అడిక్వేట్ సెమెన్ లోపలికి వెళ్ళదు, వాష్ అవుట్ అయిపోతుంది. సో యూ పాస్ యూరిన్, మేక్ ప్రాపర్ క్లీనింగ్ అండ్ దెన్ పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ కోర్స్. ఇంటర్ కోర్స్ తర్వాత ఒక 10 minutes అలా లై డౌన్ అయ్యి ఉండాలన్నమాట ఉమెన్, సో దట్ టు అలౌ ద సెమెన్ శాంపిల్ టు సీప్ ఇన్ టు ద యూట్రస్. యూట్రస్ లో సెమెన్ శాంపిల్ కంప్లీట్ గా వెళ్ళి అబ్జర్వ్ అవ్వడానికి ఒక 1/2 hour పడుతుంది. సో ఆ 10 to 15 minutes అలా ఉంటే స్పర్మ్స్ కెన్ ఈజీలీ మొబిలైజ్ ఇన్ టు ద ట్యూబ్స్ అన్నట్టు. ఇప్పుడు మనకు కొంచెం యూత్ లో కొంచెం ఫ్రీడమ్ కూడా ఎక్కువైంది మనకు. ఎందుకంటే బయట కూడా బిఫోర్ మ్యారేజ్ కూడా చాలా మంది ఇంటిమేట్ అవుతున్నారు. మన కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అందరు ఎక్కడ కొంచెం వాళ్ళకి ప్రైవేట్ స్పేస్ పెరిగింది. సో దీని వల్ల ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అంటే ఫ్యూచర్ లో ప్రాబ్లం? ఒక స్టోరీ నా మేడం యాక్చువల్ గా, అంటే బిఫోర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ తర్వాత కపుల్ ఇంటిమేట్స్ లో పాల్గొన్నారు, అయిపోయింది, కానీ మ్యారేజ్ చేసుకోలేదు, వాళ్ళు అక్కడి నుంచి ఎండ్ అయిపోయింది. అది వాళ్ళ మధ్య అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. సో దీని వల్ల ఏమైనా జరుగుతుందా? యాజ్ అన్ అడల్ట్ 18 years ప్లస్ దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియాలజీ, వాళ్ళకి థింక్ చేసే కెపాసిటీ ఉంటుంది. మెన్ అయినా సరే విమెన్ అయినా సరే, we can't judge them or అలా చేయొద్దు అని చెప్పడానికి మనం ఎవరం కాదు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ యూ వాంట్ టు జస్ట్ ఇంటిమేట్, యూ కెన్ డూ ఇట్, బట్ ప్లీజ్ టేక్ ప్రొటెక్షన్. ఓకే, ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. బికాస్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, అన్వాంటెడ్ అబార్షన్స్ ఇలాంటివి అయ్యాయి అనుకోండి, అన్నెసరీ వాళ్ళకి ఒక డిప్రెషన్, అంత యూత్ లోనే ఫీమేల్స్ డిప్రెషన్ లోకి వెళ్ళడం, ఫ్యామిలీ సపోర్ట్ చేయరు, దిల్ ట్రై టు అబాండన్ దెమ్, ఇవన్నీ అవుతాయి. You participate, but please use condoms or whatever protection use చేసి you can do it. But ఇట్లా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు సరే ఒకసారి అయితే ఓకే, బట్ మల్టిపుల్ హ్యాబిచువల్ అబార్షన్స్ లాగా అయినాయి అనుకోండి, ఇట్ క్యాన్ ఎఫెక్ట్ ద యూట్రైన్ లైనింగ్. తర్వాత ఎండోమెట్రియల్ లైనింగ్, బేబీ ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం అనుకుంటారో ఆ టైంలో ఎండోమెట్రియల్ లైనింగ్ బాగా ఎఫెక్ట్ అవ్వచ్చు. బికాస్ మల్టిపుల్ టైమ్స్ క్లీన్ చేస్తారు అబార్షన్. సో క్లీన్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇఫ్ యూ డూయింగ్ ఇట్ ఇన్ అ రిజిస్టర్డ్ మెడికల్ క్లినిక్ ఆర్ విత్ అ రిజిస్టర్డ్ మెడికల్ గైనకాలజిస్ట్ తో చేయించుకోండి, పర్వాలేదు. వాళ్ళకి తెలుసు ఎంత క్లీన్ చేయాలి, ఎంత డెప్త్ లో వెళ్ళాలి, ఎట్లా గ్రేడ్ చేయాలి అన్ని తెలుస్తుంది. బట్ వాళ్ళు క్లినిక్ కి వెళ్లకుండా ఎవరో తెలిసిన వాళ్ళతో చేయించేసుకుందాం, మన మొహం ఎలా చూపించుకుంటామని భయపడి ఎవరో తెలిసిన వాళ్ళలో ఎక్కడికో ఊర్లో వెళ్ళి చేయించేసుకుంటారు చిన్న వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఎంత డెప్త్ లో క్లీన్ చేయాలి, అసలు ఏ టాబ్లెట్ ఇవ్వాలి, ఈ జనరల్ గా ఈ నాలెడ్జ్ ఉండదు, గైనిక్ నాలెడ్జ్ ఉండదు. మధ్య ఐపీఎల్ కూడా చాలా ఓవర్ ద కౌంటర్ దొరికిపోతుంది అండ్ ర్యాండమ్ గా యూజ్ చేస్తున్నారు. సో దీని వల్ల తర్వాత ఫ్యూచర్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డూ ఇట్ ఇన్ అ రిజిస్టర్డ్ మెడికల్ ప్లేస్, దట్స్ ఇట్. ఇంకొక పాయింట్ ఇది, ఇప్పుడు మీరు సెక్షువల్ హైజీన్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఇంటిమేసీ ఉంది కదండి, ఆ బిఫోర్ మ్యారేజ్ ఇంటిమేసీలో పాల్గొంటున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ మనం యూజ్ చేయాలి? హైజీన్ పరంగా చూసుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ యూజ్ చేస్తే బెటర్? సిమిలర్లీ లైక్ యూ వాష్ యువర్ ప్రైవేట్ పార్ట్స్ క్లీన్లీ, అండ్ మీరు ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ కూడా చెక్ చేసుకోవటం బెటర్. ఇప్పుడు మన కొంతమంది మధ్య బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు యాక్చువల్లీ చాలా మంది. పెళ్లికి ముందు సెమెన్ టెస్ట్ కూడా చేసుకుంటున్నారు, పెళ్లికి ముందు బ్లడ్ టెస్ట్ కూడా చేసుకుంటారు. ఈవెన్ ఫియాన్సే అడుగుతున్నారు మీరు హెచ్ఐవి టెస్ట్లు చేసుకోండి, సినిమాల్లో కూడా చూస్తున్నాం మీరు సెమెన్ టెస్ట్ కావాలి. కొన్ని మ్యాట్రిమోనీ సైట్స్ లో నేను చూసాను, సెమెన్ రిపోర్ట్ కూడా పెడుతూ అప్డేట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ ఫనీ. బట్ మేబీ నేను కూడా ఫ్రెండ్ త్రూ ఒక అమ్మాయి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత యాక్చువల్ గా కొన్ని టెస్ట్లు చెప్పిందంట. నేను కూడా ఏం టెస్ట్లు అంటే సంథింగ్ హెచ్ఐవి టెస్ట్లు, కొన్ని బ్లడ్ రిపోర్ట్స్ కొన్ని అడిగింది. గుడ్, యాక్చువల్లీ అవేర్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కూడా. తర్వాత సఫర్ అయ్యి ఫ్యామిలీ బ్రేక్ చేసుకోవడం కంటే ముందు తెలుసుకోవడం తప్పే లేదండి. సో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. లోకల్ గా ఆ టైంలో ఏమైనా వెజైనల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయకపోవడం మంచిది, అన్నెసరీ ట్రాన్స్మిషన్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అగైన్ ఐ వుడ్ అర్జ్ ఇస్ ప్రొటెక్షన్. దట్స్ ఇట్. ఇంకోటి మన ఇప్పుడు మనకు ఎంతవరకు ఇది ఇప్పుడు సెక్షువల్ ఎడ్యుకేషన్ ఉండాలి కంపల్సరీ పిల్లలకు కానీ, ఈ
టీనేజ్ పిల్లలకు చాలా అవసరం. ఇది స్కూల్స్ నుంచే స్టార్ట్ అవ్వాలంటున్నారు కదా, ఇది ఎంతవరకు ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెస్ట్? ఐ థింక్ బాయ్ అండ్ గర్ల్ డిఫరెన్సియేషన్ వచ్చినప్పటి నుంచి, అంటే వాళ్ళకి అర్థమయ్యేనప్పటి నుంచి కూడా చిన్న చిన్నగా గర్ల్ మెనార్కి, అంటే తనకి పీరియడ్ స్టార్ట్ అయ్యే టైం అరౌండ్ 13 years 14 years 12 years లో మెనార్కి స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో షీ షుడ్ నో కదా, ఏ టైం మనం ఎంత దగ్గర ఉండొచ్చు, మెన్ ఏ వాటికి నో చెప్పాలి, ఏ వాటికైతే గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఇదంతా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. లైక్ జస్ట్ వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు స్కూల్లో పంపిస్తున్నారు పిల్లల్ని అంటేనే దే షుడ్ నో వాట్ ఈస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్. 2 years పాపని స్పేర్ చేయట్లేదు, 8 years ఓల్డ్ ఉమెన్ ని స్పేర్ చేయట్లేదు, ఎక్కడ ఉందండి సేఫ్టీ? సో ప్రతి ఈ ఏజ్ నుంచి నేర్పియాలని కాదు, బాయ్ అయినా సరే అండి, దే షుడ్ నో వాట్ ఈస్ గుడ్ టచ్. ఓన్లీ గర్ల్స్ కి నేర్పించడం కాదు, అబ్బాయిలకు కూడా నేర్పించాలి ఏదైతే గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, అండ్ హౌ టు బిహేవ్ విత్ అ గర్ల్, హౌ టు బిహేవ్ విత్ అ ఉమెన్, అందరికి. సో ఎడ్యుకేషన్ బోత్ స్కూల్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్, బికాస్ ఇంట్లో పేరెంట్స్ చెప్తే వాళ్ళు సీరియస్ గా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, బట్ స్కూల్స్ లో ఈ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఫర్ అవర్ ఫ్యూచర్, అవర్ కంట్రీ ఫ్యూచర్, అవర్ విమెన్ సేఫ్టీ. సో ఈ క్రైమ్ రేట్స్ ఇవన్నీ తగ్గాలంటే ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే క్రైమ్స్ చేస్తారు. ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ ఉంటే ఈ క్రైమ్స్ జరగవు. సో ఎడ్యుకేషన్ పెంచాలి, సెక్షువల్ ఎడ్యుకేషన్ కూడా పెంచాలి. డెవలప్డ్ నేషన్లో మనం న్యూజిలాండ్ కంట్రీ చూసుకుంటే సెకండ్ గ్రేడ్ నుంచే వాళ్ళకు చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే మన కంట్రీలో ఇప్పటికీ ఒక ట్యాబుగానే ఉన్నది. ఇప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చెప్పినప్పుడు కూడా గర్ల్స్ సపరేటు, మేము సపరేటు, మేము కొంచెం షై ఫీల్ అవ్వడం, వాళ్ళు కొంచెం షై ఫీల్ అవ్వడం, అప్పుడు అంత అర్థం కూడా కాలేదు మేడం యాక్చువల్గా. సో అది ఇచ్చింది యాక్చువల్గా. మనకు ఒకవేళ స్కూల్స్లో కూడా ఇటువంటి సబ్జెక్ట్ ఒకటి, అంటే ఇప్పుడు సైకలాజికల్ కానీ ఒక సెక్షువల్ ఎడ్యుకేషన్ కానీ ఇటువంటి స్కూల్స్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? కంపల్సరీ అది స్టార్ట్ చేయాలండి. సో మెనీ స్కూల్స్ ఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్ ఇట్, చేస్తున్నారు. నాట్ ఓన్లీ సెక్షువల్ ఎడ్యుకేషన్, లైక్ వాళ్ళ సైకాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు ఆ ఏజ్ లో. చిన్న ఏం జరిగినా సరే సూసైడ్ దాకా ఆలోచిస్తారు. వాళ్ళకి మంచి చెడ్డ ఇంట్లో చెప్పాలా లేదా తెలీదు, ఫ్రెండ్స్ తో కొన్ని షేర్ చేసుకుంటారు. సో వాళ్ళ దగ్గర టీచర్ తో కొంతమంది షేర్ చేసుకుంటారు. సో ఈ ఎడ్యుకేషన్ స్కూల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సెక్షువల్ హెల్త్ తో పాటు సైకలాజికల్ కౌన్సిలర్ కూడా ఒకళ్ళు స్కూల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ మార్క్స్ తగ్గడం మూలాన సూసైడ్ చేసుకోవటము ఇవన్నీ ఐ థింక్ ఇప్పుడు తగ్గాయి. దర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్, బట్ ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి. చాలా స్కూల్స్ లో ఇంకా లేదు. టాబు వెళ్లే టైం వచ్చింది, అండ్ దట్ షుడ్ స్టార్ట్ రైట్ నౌ. రీసెంట్ కూడా అదే పాపను ఒకసారి మామూలుగా అమ్మాయి పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు బయట నిలబెట్టి చాలాసేపు నిలబెట్టారంట. యాక్చువల్గా అమ్మాయి ఇంటికి వెళ్ళేసరి కళ్ళు తిరిగి కింద పడి చనిపోయింది అనేది ఒకటి చూసింది. దాంతో ఇంకొకటి ఒక రీసెంట్ న్యూస్ ఏంటంటే మేడం, ఏదో ఇంట్లో పూజ ఉందని పీరియడ్స్ టైంలో ఒక 2 days పీరియడ్స్ రాకుండా పిల్స్ వేసుకుందంట అమ్మాయి. దానివల్ల అమ్మాయి చనిపోయింది యాక్చువల్గా. యాక్చువల్లీ అది నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ ఆర్ వెరీ వెరీ సేఫ్, దే ఆర్ అప్రూవ్డ్ టాబ్లెట్స్. అందరు గైనకాలజిస్ట్ లెఫ్ట్ రైట్ సెంటర్ అందరం వాడతారు, చాలా మంది వాడతారు. పూజలు మనకి ఇండియాలో ట్రెడిషన్స్ ఏంటి, మెన్సెస్ లో పీరియడ్స్ లో ఉన్నప్పుడు టెంపుల్స్ కి వెళ్ళకూడదు, కొన్ని పూజలు చేయకూడదు, పెళ్లిళ్ళు ఇట్లాంటివి ఏ ఉన్నా యూస్ చేస్తారు. అది చాలా సేఫ్ టాబ్లెట్ అన్నమాట. బట్ అక్కడ ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్లీ మనకు తెలీదు. The cause of death we actually don't know, and see there are so many things, expiry dates కావచ్చు, లేదా తను యూసేజ్ ఎట్లా చేస్తున్నారు, ఎవరిని అడిగి చేస్తున్నారు, what tablet, which form, so we don't know anything about it, but absolutely they are safe medicine. Get it prescribed with a doctor. అందుకనే ఓవర్ ద కౌంటర్ జస్ట్ వెళ్ళి నాకు కోల్డ్ వచ్చింది నేను ఫార్మసీలో వెళ్ళి తీసేసుకున్నాను అలా కాకుండా దేనికోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్, అందుకే ఇంపార్టెంట్. మన ఇండియాలో కాదు కానీ బయట ప్రిస్క్రిప్షన్ లేని ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వరు. మన దగ్గర ట్రీట్మెంటే ఫార్మసీ వాళ్ళు చేసేస్తారు. సో బయట అట్లా కాదు. సో ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి. సో ఇంకోటి ఈ రిలీజియస్ థింగ్స్ లో అంటే చాలా వరకు మనం ఇప్పుడు మీరు అన్నట్టు సెక్షువల్ దాని గురించి మాట్లాడడం ఇవన్నీ కొంచెం ఒక టాబూ లాంటి సబ్జెక్ట్ యాక్చువల్గా రిలీజియస్ పర్స్పెక్టివ్ లో. జనరల్ డాక్టర్లు ఎంతవరకు నమ్ముతారు దీన్ని? అంటే డాక్టర్లు యాక్చువల్గా దేవుని నమ్ముతారా, రిలీజియస్ పర్స్పెక్టివ్ లో ఉన్న ఐడియాలజీని నమ్ముతారా? డాక్టర్ ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అవునా, డాక్టర్ కూడా ట్రెడిషన్ ఫాలో అవుతారు. వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయి, చాలా మంది ఫాలో అవుతారు వాళ్ళ నమ్మకాలను బట్టి. కొంతమంది అబ్సల్యూట్లీ సైన్స్ నమ్ముతారు, కొంతమంది తీస్తుంటారు, ఇంకొంతమంది దే ఫాలో దే ట్రెడిషన్స్ ని కీపప్ చేయటం తప్పని నేను అనను. ఇట్స్ అవర్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ అవర్ రిచ్ అండ్ వ్యారీడ్ హెరిటేజ్. సో ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. ఈ దేవుని నమ్మినాం మేము, ఆ దేవుని నమ్మినాం, అక్కడికి వెళ్ళి పూజలు చేసినాం, ఇక్కడికి వెళ్ళి పూజలు చేసినాం, ఎంతవరకు ఇదే జరుగుతుంది తప్పితే ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఈ ఫెసిలిటీ ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ టాబ్లెట్ వాడినాం, ఈ ప్రొసీజర్ ను ఫాలో అయినాం అనే దాని మీద అవేర్నెస్ తక్కువ ఉంది. పూజలు చేయాలి,
చేయొద్దని కాదు, బట్ మీరు ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ అవ్వాలని పూజ చేయండి. నాట్ జస్ట్ పూజ చేస్తూ మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా దేవుడైనా ఎవరేం చేస్తారండి? ఎగ్జామ్స్ లో కూడా మీరు చదువుకోకుండా వెళ్ళి దేవుడా నన్ను పాస్ చేయమంటే ఎవరు పాస్ చేస్తారు? యూ షుడ్ వర్క్ హార్డ్, దెన్ యూ ప్రే టు గాడ్. అది తెలిసిన ఒక ఆవిడ ఉంది, ఆవిడ కూడా అంతే, సోమవారం ఫాస్టింగ్ అంటది, ఫ్రైడే ఫాస్టింగ్ అంటది, మండే ఫాస్టింగ్. ఇంకా నువ్వు నీ ఫాస్టింగ్ చేసిన తర్వాత న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఏం తింటావు, ఎప్పుడు జరుగుతుంది అసలు? ఫాస్టింగ్ ఇస్ యాక్చువల్లీ గుడ్, ఎందుకంటే డీటాక్సిఫై చేస్తుంది బాడీని. అండ్ మీరు కొన్ని అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉంటే బాడీలో చాలా సెల్స్, అన్నెసెసరీ సెల్స్ చనిపోతాయి. అవి ఊరికే వాటికి తిండి పెట్టి 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి మంచింగ్ చేస్తూ ఉంటే అన్వాంటెడ్ సెల్స్ అన్ని కూడా బాడీలో పెరుగుతాయి. బట్ వెన్ యూ ఫాస్ట్ ఫర్ సమ్ 6 or 7 hours ఈ బ్యాడ్ సెల్స్ అన్ని కూడా చనిపోతాయి. ఇట్ డిటాక్సిఫైస్ యువర్ బాడీ. ఫాస్టింగ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇవన్నీ ఏంటో మనము ఈ వ్రతము ఇవి అనుకుంటాం, కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అదే, దానికి ఇంగ్లీష్ లో ఒక ఫ్యాన్సీ నేమ్ పెట్టి ఒక డైట్ ఇస్తే అది ఫాలో చేస్తారు. దీన్ని మూఢనమ్మకం అంటారు. కొన్ని మరీ కొంతమంది రోజంతా ఒక చుక్క కూడా ఇది ఏం లేకుండా అట్లా తిరిగితే కళ్ళు తిరుగుతాయి, కానీ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్. అండ్ లైట్ ఫుడ్ తీసుకోవడం ఇదంతా మంచిదే. జనరల్ గా ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ గా మీ డైట్ చెప్పండి మేడం. జనరల్ గా మీరు ఏం తింటారు? జనరల్ డైట్ చెప్పండి, మీరు ఏం తింటారని చెప్పండి. ఓకే, సో నేను కూడా ఐ ఈట్ ఓన్లీ 2 meals per day. 2 meals. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? Yes, I eat at 11 o'clock and then I eat at 6:30. సో ఇట్స్ మై ఓన్, నా ఓన్ గా నేను ఫాలో చేసే డైట్ ఇది. నేను అందరినీ ఫాలో చేయమని చెప్పట్లేదు, బట్ నాకు ఇది సూట్ అయింది, నా బాడీకి ఇది సూట్ అయింది. ఐ లాస్ట్ వెయిట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్. సో ఐఎమ్ హ్యావింగ్ మిల్లెట్స్, సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కాకుండా, స్వీట్స్ లేకుండా, టీ కాఫీ ఇవి నేను ఎక్కువ తీసుకోను అనమాట. సో ఇది నాకు చాలా మంచిగా వర్కౌట్ అయింది. బట్ వీకెండ్స్ అగైన్ ఒక్క చీట్ డే అన్నా ఉండాలి కదా. ఆఫ్టర్ ఆల్ ఇంత కష్టపడి మనం కడుపుకి ఇష్టమైన ఫుడ్ తినకపోతే, సో వీక్లీ 1 day ఐ హ్యావ్ ఎ చీట్ డే. జనరల్ 11 o'clock ఏం తింటారు మేడం మామూలుగా? ఐ ఈట్ మిల్లెట్స్, ఎక్కువగా మిల్లెట్స్ తింటాను. రాగితో ఇడ్లీ కానీ, దోశ ఆర్ జోవార్ కర్రీస్. దాంతో పాటు యూ కెన్ హ్యావ్ ఎగ్స్ ఖచ్చితంగా తీసుకుంటాను. 2 to 3 egg whites తీసుకుంటాను. అండ్ ఐ హ్యావ్ స్ప్రౌట్స్, ఏదైనా ఒక ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ మార్నింగ్. along with the breakfast, millet breakfast. And then evening again same, you can eat white rice తినద్దు, అది పాయిజన్ అని కాదు. You eat early 6:30కి తిన్నారనుకోండి, రైస్ డైజెస్ట్ అయ్యే టైం చాలా ఉంటది మీరు పడుకునే లోపు. హోమ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ మీరు 2 పూటలు తిన్నా బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తింటే అక్కడ ఏ ఆయిల్ ఎంత వేస్తారు, ఏమేమి యూజ్ చేస్తారు, అందులో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మనకు తెలియదు. హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ఎవ్రీబడి. ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ మీల్, సిమిలర్ మీల్. మీరే కుక్ చేస్తారు మేడం? కుక్కున్నారా? అంటే ఇప్పుడు రైట్ నౌ ఐ యామ్ వెరీ ఫార్చునేట్ దట్ నాకు ఇంట్లో హెల్ప్ ఉన్నారు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు గో అండ్ కుక్. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ ఇదంతా, సో దే సపోర్ట్ మీ. అండ్ సో నాకు చేసుకునే అంత అవసరం అయితే పడలేదు. ఐ హ్యావ్ హెల్ప్. సో మీ దగ్గరికి ఒక ఫర్టిలిటీ పేషెంట్ వస్తే జనరల్ గా మరి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? ఒకవేళ వాళ్ళకి ఏమైనా న్యూట్రిషన్ అడ్వైజ్ చేయాలంటే మీరేమి ఇస్తారు? నేను చెప్తాను, మీరు హోమ్ ఫుడ్ తీసుకోండి, అన్ని బ్యాలెన్స్ చేయాలి. ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఒమేగా 3, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి. సో ఒక్కొక్క ఫుడ్ లో ఏదేది దొరుకుతుంది వాళ్ళకి క్లియర్ గా చెప్పి. కొంతమంది ఏం చేస్తారు, మీరు డైట్ చేసుకుని రండి, ఎక్సర్సైజ్ చేసుకుని రండి, వెయిట్ లాస్ అయ్యి రండి. ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎట్లా డైట్ చేయాలి చెప్పరు. డైట్ నేను రాసిస్తాను ఖచ్చితంగా, నువ్వు ఈ డైట్ ఇది ఇంత, ఈ టైంకి ఇది, ఈ టైంకి ప్రాపర్ గా క్లియర్ గా చెప్తాను అనమాట. సో దే ఫీల్ హ్యాపీ. అరే కన్సర్న్ ఉంది, వాళ్ళు అడగకపోయినా ఐ కాల్ దెమ్ బ్యాక్. మీరు డైట్ ఫాలో చేస్తున్నారా, ఏం తింటున్నారో ఒకసారి నాకు చెప్పండి. కొంతమంది నేను డైట్ చేస్తున్నాను మేడం అంట, అడిగితే అది డైట్ కాదు. దే హీట్ ఎవ్రీథింగ్ అండ్ దే థింక్ దట్ ఈస్ డైట్. అంటే అవేర్నెస్ లేక పాపం వాళ్ళు చేద్దాం అనుకుంటారు, కానీ ఇది మంచిదో కాదో తెలియదు. సో అవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎక్సర్సైజెస్ అంటే ఎలాంటివి ఉంటాయి, ఎంత సేఫ్ చేయొచ్చు, అవన్నీ క్లియర్ గా చెప్పి పంపిస్తాం. మన జనరల్ హాస్పిటల్కి వెళ్తే అదే మేడం, అంటే ప్రిస్క్రిప్షన్ రాసేస్తాడు, పొద్దున 3, సాయంత్రం 3, 5, 3. సరే ఏం తినమంటే ఏదైనా తినేయండి అంటే, ఏదైనా తినేయండి. అదే ఒక్కసారి ఏదైనా అంటే ఎట్లా అనిపిస్తుంది ఒక్కసారి డైట్. బట్ ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఆల్రెడీ డైట్ ఫాలో చేసే వస్తున్నారు. మేబీ ఇట్లాంటి పాడ్కాస్ట్ వీడియోస్ చూసి అందరు బాగా అవేర్నెస్ తెచ్చుకొని మంచిగా తినే మా దగ్గరకు వస్తున్నారు. ఓకే మేడం, ఇప్పుడు నేను మీకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం కాదు మేడం. నేను ఒక 6 months లో పెళ్లి చేసుకోబోతుంది అనుకుంటే, ఇప్పటి నుంచి నేను పాటించాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అంటే కాలేదు మేడం, నేను మీ హాస్పిటల్ రావద్దు, నేను ఇప్పుడు ఒక 6 months లో మ్యారేజ్, నేనేం ప్రికాషన్స్ ఫాలో కావాలి? మందు సిగరెట్ మానేయాలంటే మానేస్తారా? అలవాట్లేదు. ఫస్ట్ థింగ్ అండి, డైట్ కంటే ఎక్కువ హ్యాబిట్స్. ఆల్కహాల్ వెరీ వెరీ లెస్.
లెస్ ఇంటేక్ ఉండాలి. స్మోకింగ్ అబ్సల్యూట్లీ నో ఫర్ ఫర్టిలిటీ. స్మోకింగ్ విల్ కిల్ ద స్పర్మ్స్. ఓకే, ఆల్కహాల్ చాలా లిమిట్, అసలు పర్మిసిబుల్ లిమిట్ అనే లేదు అని ఈ మధ్య కూడా వస్తుంది. ముందన్నా కొంచెం ఇంత అలౌడ్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అది కూడా పర్మిసిబుల్ తీసేశారనమాట లిమిట్. సో అవి దూరంగా ఉండాలి. ఫోన్, ఫుడ్ దాకా ఎందుకండి, ఫస్ట్ కామన్ గా యూజ్ చేసే ఫోన్ ఎక్కువసేపు యూజ్ చేయకూడదు. నైట్ బ్లూ లైట్, ఆ రేడియేషన్, ఆ స్క్రోలింగ్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ మెలటోనిన్ హార్మోన్. నిద్ర వచ్చే టైంకి రాకుండా ఆ టైంలో యాక్టివ్ ఉంటే బాడీలో రిపేర్ ఎలా జరుగుతుంది? సో ఫస్ట్ ఈ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి. దెన్ యూ కెన్ టాక్ అబౌట్ డైట్. హోమ్ ఫుడ్ లో మీరు ఏది కావాల్స్తే పద్ధతిగా తినండి. ఇంత బిర్యానీ, ఇన్ని పూరీలు ఇంత కాకుండా, టమ్మీ ఫుల్ అయ్యేంత వరకు కాకుండా కొంచెం కొంచెం తింటూ ఫిల్ యువర్ స్టమక్ విత్ లిక్విడ్స్. బటర్ మిల్క్, లెమన్ జ్యూస్, సమ్ ఫ్యాట్ కటింగ్ లిక్విడ్స్ మధ్య మధ్యలో తీసుకొని ఫిల్ చేసుకోండి. అండ్ బిఫోర్ మ్యారేజ్ ఒకవేళ టెస్టులు చేయించుకోవాలి, ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ వాళ్ళ అడిగినట్టే నన్ను నా ఫియాన్సీ అడిగిందంటే, మేమిద్దరం కలిసి ఏ టెస్టులు చేయించుకోవాలి, ఫర్దర్ గా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, ఫర్టిలిటీ వైరస్ కానీ లేకుంటే సెక్షువల్ గా వేరే ట్రాన్స్మిట్ డిసీజెస్ కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మేము ఎటువంటి ప్రికాషన్స్ కానీ ఎటువంటి టెస్టులు కానీ చేయించుకోవాలి? హెచ్ఐవి టెస్ట్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా చేసుకుంటే మంచిది. అట్లీస్ట్ యూల్ సేవ్ యువర్ పార్ట్నర్. లేదా మీకే తెలియకపోవచ్చు మీకుందని, మీకు కూడా మంచిదే కదా తెలుసుకోవటం. సో హెచ్ఐవి టెస్ట్, హెపటైటిస్ బి టెస్ట్, తర్వాత సిఫిలిస్, వీటికి సంబంధించిన టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అనమాట. అండ్ సపోజ్ మీ ఫ్యామిలీలో హిస్టరీలో ఎవరికో షుగర్ ఉంది, మీ ఫాదర్ కో మదర్ కో షుగరే ఉందనుకోండి, ఆ టెస్ట్ మీరు కూడా చేయించుకోవాలి. మీకు వచ్చే ఛాన్స్ ఉంటది. ఫ్యామిలీస్ లో రన్ అయ్యే డిజీజెస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన టెస్ట్లు. దాని తర్వాత ఒక సిమెన్ అనాలిసిస్ సింపుల్ టెస్ట్. యూ గో గివ్ ద శాంపుల్, రిపోర్ట్ ఇస్ గివెన్ ఇన్ హాఫ్ అన్ అవర్, దట్స్ ఇట్. తెలిసిపోతుంది కదా. అట్లీస్ట్ ఏమైనా మెడిసిన్ వాడితే 6 months ఇస్ అ గుడ్ టైం టు ట్రీట్ యువర్ సెల్ఫ్. ఓకే మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఆల్మోస్ట్ అందరూ చాలా ఇండిపెండెంట్, ఉమెన్ కూడా చాలా ఇండిపెండెంట్ అయిపోయారు. వాళ్ళ టైంకి వాళ్ళు ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నారు యాక్చువల్లీ. ఒకప్పుడు మ్యారేజ్ 12 నుంచి 15 అయింది, 15 20 అయింది, 20 25 అయింది, ఇప్పుడు 30 అయింది, 35 దాకా వెళ్తుంది, నెక్స్ట్ 40 కూడా వెళ్తుంది. సో ఇప్పుడు 35 దాటి 40 దాకా వెళ్ళాలి, 30 దాటి వెళ్ళాలి, ఈ అనుకునే ఉమెన్స్ కానీ మెన్స్ కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కెరియర్ ఇంపార్టెంటే, ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, కానీ ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. సో పిల్లల్ని కనటము, దానికి ఒక ఏజ్ ఉంటది. మనం ఎంత అడ్వాన్స్డ్ అయినా మన ఓవరీస్ ఏజ్, మన ఎగ్స్ ఉండే ఏజ్ ని దేవుడు ఫిక్స్ చేసేసాడు. సో 35 తర్వాత ఎగ్ నంబర్స్, ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ రెండు తగ్గిపోతాయి. ఇండియన్ ఉమెన్ లో ఇంకా ఫాస్ట్ గా. మన స్టడీస్ అన్ని వెస్టర్న్ ఉమెన్ మీద చేసిన స్టడీస్. సో 40 years అనే ట్రీట్మెంట్స్ అవి ఇవి బయట ఆర్టికల్స్ లో ఉంటది. బట్ ఇండియన్ ఉమెన్ ఏజ్ ఫాస్టర్ దాన్ వెస్టర్న్ ఉమెన్. అవి చూసి మనం మోసపోకూడదు. సో మనం 35 36 కల్లా మన ఎగ్ రిజర్వ్ డ్రాప్ అవుతూ ఉంటది. సో దీన్ని మనం అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ ఏజ్ ని పెంచలేం. కాకపోతే ఒక వండర్ఫుల్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. నువ్వు 30లోనే ఎగ్ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. మీరు 36 or 37 కైనా ప్రెగ్నెంట్ కావచ్చు. సెమెన్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. కొంతమంది క్యాన్సర్స్ ఉంటాయి. మెన్ లో ఏంటంటే 40-45+ దాకా స్పర్మ్ ఓకే ఉంటది. బట్ విమెన్ లోనేమో 35 మాత్రమే. మెన్ 40-45 దాకా స్పర్మ్ ఓకే. సో దాని తర్వాత ప్లానింగ్ ఉంటే బెటర్ టు ఫ్రీజ్. అండ్ సమ్ క్యాన్సర్స్ ఉంటాయి కొంతమందికి. క్యాన్సర్ అయినప్పుడు టెస్టిస్ తీసేయాల్సి వస్తుంది, టెస్టిక్యులర్ క్యాన్సర్ ఇంకేదన్నా ఉంటే. వాళ్ళు ఫ్రీజ్ 2-3 శాంపిల్స్ ఫ్రీజ్ చేసుకొని తీసుకున్నారు అనుకోండి, ఫర్టిలిటీ కూడా ప్రిజర్వ్ అవుతుంది, వాళ్ళ క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో టెస్టిస్, ఓవరీసే ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. రేడియేషన్, కీమోథెరపీ అని ఇవన్నీ ఇచ్చినప్పుడు అవి సెన్సిటివ్ కాబట్టి ఫస్ట్ ఓవరీస్ ఇవే డ్యామేజ్ అయింది. ఏ క్యాన్సర్ ఉన్నా సరే హోల్ బాడీలో కీమోథెరపీ వెళ్తుంది కదా, డ్రగ్స్. సో ఇవి ముందు కీమోథెరపీకి వెళ్లే ముందు ఫ్రీజ్ చేసుకొని, కీమోథెరపీ అంతా ఫినిష్ చేశాక మళ్ళీ వాడొచ్చు. ఇప్పుడు టెస్టిక్యులర్ క్యాన్సర్ కూడా మధ్య బాగా చూస్తున్నా యాక్చువల్లీ. అది కూడా క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఇదే బెస్ట్ ఆప్షన్. యూ ఫ్రీజ్ యువర్ సెమెన్ శాంపిల్ బిఫోర్. అండ్ వీళ్ళ ఆంకో ఫర్టిలిటీ వాళ్ళు కూడా, అంటే క్యాన్సర్ ఆంకాలజిస్ట్ కూడా చెప్పాలి వాళ్ళకి, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనకుండా మీరు ఫర్టిలిటీ ఆప్షన్స్ ఒకసారి కలవండి, ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. క్యాన్సర్ వాళ్ళు మనకు అప్రోచ్ అవ్వరు కదా, దే మీట్ ద డాక్టర్ ఫస్ట్. సో దే హ్యావ్ టు సెండ్ దెమ్ టు ఫర్టిలిటీ క్లినిక్స్. ఆ విషయం మర్చిపోకుండా. సో ఇప్పుడు మీరు చాలా మంది పేషెంట్లను ట్రీట్ చేశారు కాబట్టి, అసలు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి మేడం జనరల్ గా? ఐ వుడ్ సే లైఫ్ స్టైల్, మెయిన్లీ లైఫ్ స్టైల్. ఇప్పటికీ ఊర్లలో అంత ఎక్కువ లేదు సిటీలో ఉన్నంత. ఈ హైదరాబాద్ లో కూడా
మోడర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో ఎక్కువ, Hmm. బికాస్ ఐటీ జాబ్స్ కలిసి వాళ్ళకి ఇంటర్ కోర్స్ కే టైం ఉండదు. ఒకళ్ళు మార్నింగ్ షిఫ్ట్, ఒకళ్ళు నైట్ షిఫ్ట్, మొత్తం సిస్టమ్ ముందు స్విగ్గీ బయట నుంచి ఫుడ్ వస్తుంది. సో ఫిజికల్ యాక్టివిటీ లేదు, అన్ని కూడా ఫోన్ లోనే అయిపోతా ఉంటాయి. సో సిట్టింగ్ నో, అసలు లేవటం తిరగటము, హార్డ్ వర్క్ అనేది లేదు కదా ఇప్పుడు. అంటే ఫుడ్ అల్టరేషన్ కూడా చాలా వరకు ఇప్పుడు పెరిగిపోయింది కదా మేడం. ప్రతిదీ నువ్వు ఆయిల్ దగ్గర పన్నీర్ ఎనీథింగ్ అసలు మీరు ఇప్పుడు నేమ్ ఇట్ ప్రతిదీ అల్టరేషన్ అయిపోయింది. సో దీనివల్ల ఇప్పుడు ఎక్కడున్నా సరే ఒక ప్రాబ్లం వచ్చి ఇప్పుడు క్యాన్సర్ కూడా బేస్లీ ప్లాస్టిక్ అంటారు. ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్, ఎక్కడ చూసి ప్లాస్టిక్. అవును. వాటర్ ఆఖరికి మదర్స్ మిల్క్ లో కూడా ప్లాస్టిక్ వస్తున్నా పార్టికల్స్ ఉన్నాయని వస్తుంది. అదే సో ప్లాస్టిక్ ఈజ్ వెరీ వెరీ డేంజర్. మనం ఊహించని వాటిలలో కూడా ప్లాస్టిక్స్ ఉంటాయి. మీరు రోజు వేసుకునే టాబ్లెట్స్, క్యాప్స్యూల్స్, దాని పొట్టు ఎలా ఫామ్ చేస్తారు? ఇట్ ఈస్ ఆల్ మైక్రో ప్లాస్టిక్స్. ఇవి రోజు అందరూ వందల టాబ్లెట్స్ మింగుతా ఉంటారు. సో ప్రతి దాంట్లో మనకు కనపడని ప్లాస్టిక్ కూడా ఉంటది. ఇట్స్ కాల్డ్ మైక్రో ప్లాస్టిక్స్. సో ఇవన్నీ దే ఆర్ ఎఫెక్టింగ్ యువర్ ఎగ్స్ అండ్ యువర్ స్పర్మ్స్. సో ఇది ఓవర్ ద ఏజెస్ కొన్ని ఇయర్స్ తరబడి మెల్లిమెల్లిగా తర్వాత ఫ్యూచర్ ఫర్టిలిటీ డిక్లైన్ అయ్యే అవకాశమే ఉంది తప్ప, అంటిల్ అండ్లెస్ మన ఓన్ ఫుడ్ పండించుకోవటము, ఇంట్లో కుక్ చేసుకోవటము, ఇవి చేస్తేనే కొంచెం మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీస్లలో జనరల్ గా మనం ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే మోస్ట్లీ ఉమెన్ ఎక్కువ అందరు కొంచెం బ్లేమ్ చేస్తారు, టార్గెట్ చేసి మాట్లాడతారు, అన్ని పరాలుగా చాలా ఎమోషనల్ గా మెంటల్ గా చాలా స్ట్రెస్ గురవుతుంటారు. వాళ్ళకి మేల్ భర్త సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ మేల్ మేమేమి అర్థం చేసుకోవాలి యాక్చువల్గా ఈ ప్రాసెస్ లో. ఇంకా 2026 లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా అడుగుతున్నారా women ని? I ఇంకా feel అడగకూడదు. it was there in the past, but ఇంకా కూడా men కి అర్థం కావట్లేదు, families కి అర్థం కావట్లేదు. అంటే see, fertility is a couple issue, never a woman's issue. Okay, just because she's giving birth to a baby, birth కానప్పుడు తన ప్రాబ్లం కాదు. కొంచెం తగ్గాయి ఇప్పుడు, బట్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ లైక్ 7 years or ఆ టైంలో ఫీమేల్ కి అన్ని టెస్ట్లు అయిపోతాయి. ఇంత పెద్ద బుక్ ఉంటది తనకి, ఫైల్స్, రిపోర్ట్స్. మేల్ ది ఒక్క స్పర్మ్ టెస్ట్ కూడా ఉండదు. అసలు ఫర్టిలిటీ క్లినిక్స్ కే రారు. సో అది కొంచెం ఊర్లలో ఇంకా ఉంది, బట్ వాళ్ళు కూడా రావాలి, కపుల్ గా వస్తేనే. అందుకనే మేము కపుల్ వస్తే రిజిస్టర్ చేస్తాం. అట్లీస్ట్ అట్లా అన్నా వస్తారు, మనం ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై. టైం వేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు. అమ్మాయిది ఇయర్స్ ఆమెకే టెస్ట్ జరిగింది, చూస్తే అతని స్పర్మ్ లో ప్రాబ్లం ఉంది. అదేదో ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటే ఇప్పటి పిల్లలు ఉండేవాళ్ళుగా. మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఆల్మోస్ట్ 40 to 50% పెరిగింది. 50% సేమ్, ఇట్స్ ఈక్వల్ నౌ. అదే నాకు ఒక వివిడ్ మెమొరీ ఏంటంటే మేడం, నేను మన సికింద్రాబాద్ బ్రాంచ్ లో యాక్చువల్గా బయట ఇట్లా కూర్చొని ఉన్నాం. ఒక అతను వచ్చిండు, కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు మనిషి. అంటే మా ఊళ్ళో మాట్లాడుకుంటుంటే ఆయన అన్నాడు, నేను ఎందుకు ఇట్లా, నన్ను ఎందుకు ఇట్లా టెస్ట్ చేస్తున్నారు, నేను ఎందుకు ఇది ఇవ్వాలి అని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇంత ప్రాబ్లం ఉంటుందా మెయిల్ కూడా అని. అంటే పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ సన్స్. అది మీరు సుపీరియర్ ఆర్ ఫీమేల్స్ ఇన్ఫీరియర్ అనే ఒక మెంటాలిటీ చిన్నప్పటి నుంచి అందరూ వాళ్ళు పెంచుతున్నారు ఫ్యామిలీస్ లో. అది కాకుండా దే హ్యావ్ టు ఎడ్యుకేట్ ద మేల్స్. అండ్ మేము కూడా ఎప్పుడు కపుల్ రండి అని ఇన్ని వీడియోస్ లో చెప్తా ఉంటాం. ఇట్స్ అ కపుల్ ఇష్యూ. ఒకవేళ హస్బెండ్ కి ప్రాబ్లం లేకపోయినా ఎమోషనల్ సపోర్ట్ గా ఫస్ట్ ఉండాల్సింది హస్బెండే కదా. ఫీమేల్ ప్రాబ్లం ఉన్నా సరే ఆ స్ట్రెస్ లెవెల్, పార్ట్నర్ అండర్స్టాండింగ్ ఉంటే స్ట్రెస్ లెవెల్ ఉండదు తనకి, ఈజీగా కన్సీవ్ అయిపోతారు అండర్స్టాండింగ్ కపుల్స్. అంటే రిలేషన్షిప్ లో కూడా ఇప్పుడు మోస్ట్ కాంప్లికేట్ థింగ్స్ ఏంటంటే ఇదే యాక్చువల్గా, అంటే కమ్యూనికేషన్ ప్రాపర్ లేకపోవడం. ఇది చాలా డివోర్స్ కూడా చాలా వరకు ఇది మోస్ట్లీ అవుతుంది. ఇంకొక మెమొరీ ఏంటంటే మేడం, నేను మన ఇంకొక బ్రాంచ్ లో, విజయవాడ బ్రాంచ్ లో సంథింగ్ ఎక్కడ వెళ్ళి అక్కడ కూర్చున్నా. నాకు కొత్త ఫస్ట్ టైం, నాకు ఫర్టిలిటీ గురించి ఏ నాలెడ్జ్ లేదు. కూర్చున్నా, ఒక ఆవిడ అక్కడ సోఫాలో చైర్లో కూర్చుంది, నర్స్ వచ్చింది, ఫైల్ ఇచ్చింది, పాజిటివ్ అయిందమ్మా అన్నది. ఆమె కింద పడి మీద పడి ఏడుస్తూనే ఉన్నది. మన ఇంట్లో మన మదర్ ఫాదర్ చనిపోతే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తుంది. నాకు అసలు అర్థం కాలే, అరే దీనిలో ఏముంది, పాజిటివ్ అనే కదా అన్నది, ఆమె ఎందుకు అంతగానో రియాక్ట్ అయిపోతుంది అనుకున్నా. పక్కన వచ్చి ఓదార్చిరు, లేపిరు, వాటర్ తాగిచ్చిరు, కాసేపు ఓకే డాక్టర్ వచ్చింది, అమ్మమ్మ నువ్వు హ్యాపీగా ఉండాలి ఇదని మాట్లాడి రైతుని పంపించారు. చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత నాకు కూడా రిలేషన్ వచ్చింది. ఐవీఎఫ్ గురించి తెలుసుకున్న తర్వాత, ఓహో ఇన్ని ఐవీఎఫ్లు ఉంటాయి, ఇంత మనీ స్పెండ్ చేయాలి, ఇంత ఎమోషనల్ స్పెండ్ చేయాలన్నా, ఇంత ఉంటుందా అని. సో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంటే కాకుండా ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ అందులో చాలా ఉంటది. సో ఇట్స్ ఆ ఒక్క డే కోసము వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడతారు, ఎన్నో మాటలు వినుంటారు, ఎంతో మంది దగ్గర ఇన్సల్ట్ ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తుంటారు వెళ్ళకుండా. వీటన్నిటికీ ఒక్క సొల్యూషన్, దట్ యు ఆర్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని.
సో స్టార్టింగ్ నేను అగైన్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ వెన్ పేషెంట్ ఇస్ పాజిటివ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను వాళ్ళతో పాటు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. వాళ్ళు నెగిటివ్ అయితే నేను ఏడ్చేదాన్ని. అక్కడ డాక్టర్ బాబు ఆడ కూడా కొంచెం కన్నీళ్ళు వచ్చినాయి ఆడ చూసరికి చూసరికి. సో పేషెంట్ నెగిటివ్ వస్తే మేము ఇంటికి వెళ్ళి బాగా బాధపడేదాన్ని, బాగా ఏడ్చేదాన్ని నేను. దెన్ ఐ అండర్స్టూడ్ నీ చేతిలో ఉన్నది కొంత, నువ్వు చేయగలిగేది నీ సైన్స్ ఇక్కడ వరకే లిమిట్ అయింది. సో పేషెంట్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా నువ్వు చేసేది నువ్వు చేసావు. సో అల్టిమేట్లీ ద రిజల్ట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. సో మనం సైన్స్ ఎంత పర్మిట్ చేస్తుందో, మనకెంత నాలెడ్జ్ ఉందో మనం అప్డేటెడ్ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్కి జస్టిస్ చేయాలంటే యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ నాలెడ్జ్. జస్ట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మీరు పేషెంట్కి నెగిటివ్ తెప్పించలేరు. సో అప్డేట్ చేసుకుంటా ఉండాలి. దట్ ఈస్ వై 49 is very advanced in this. We attend to so many conferences, attend to so many CMEs. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే we have to be updated and give the patient their best treatment. నేను 49 హాస్పిటల్ మేడం ఫస్ట్ చూసాను. అసలు అంతమంది పేషెంట్స్ నేను జనరల్ గా వేరే హాస్పిటల్ ఎక్కడ వెళ్ళే 49 లాగా నిలబడి ఉన్నారు కపుల్స్, ఇంకా సీట్లు సరిపోక నిలబడి ఉన్నారు. నేను ఫస్ట్ చూసి షాక్ అయిపోయాను, ఇంత మంది వస్తారా అని. ఇంకోటి IVF మూడోసారి ఫెయిల్ అవుతుంది, నాలుగోసారి కూడా ఫెయిల్ అవుతుంది మేడం. యాక్చువల్గా అంటే ఇప్పుడున్న దాంట్లో కొంత IVF ఎక్స్పెన్సివ్. వాళ్ళు పాపం ఉన్న బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని అంత కష్టపడుతున్నారు. ఎందుకు మూడోసారి దాకా నాలుగోసారి దాకా రావాల్సి ఎందుకు వస్తుంది? Because IVF is also not 100% successful procedure. మనము ఎగ్ని తీస్తాము, స్పర్మ్ తీస్తాము, చూస్తాం, బేబీని తయారు చేస్తాం, బట్ బేబీని అతికించగలుగుతామా? ఆ బాండ్ ఫామ్ కావాలి. యూట్రస్కి ఆ ఎంబ్రియోకి ఒక బాండ్ ఫామ్ కావాలి, ఒక కెమికల్ రియాక్షన్ జరగాలి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అక్కడ నేచర్ ప్లేస్ అ రోల్. మనం ఎంబ్రియో పెట్టేదాకా మన హ్యాండ్ ఉంది, బట్ ఆ ఎంబ్రియోని రిసీవ్ చేసుకోవడం, విత్తనం మీరు వేస్తారు, నాటుకునేది మీ చేతిలో ఉంటుందా? ఆ వర్షం కరెక్ట్ టైంకి అది రావాలి, దానికి రూట్స్ ఫామ్ కావాలి, దానికి అదే నాటుకోవాలి. సో ఆ రూట్స్ దాని దగ్గర దాకా ఇంకా సైన్స్ వెళ్ళలేదు. సో దట్ ఈస్ వేర్ దట్ 30% ఆఫ్ ఫెయిల్యూర్ రేట్స్ ఆర్ స్టిల్ దేర్. అంటే మనం నెక్స్ట్ ఇప్పుడు ఏ యుగంలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడు IVF రేట్ చూసినా కూడా 60% సక్సెస్ ఉంది. అది ఎందుకంటారు యాక్చువల్? అంటే 60% ఆల్మోస్ట్ 10 మందిలో 6 మాత్రమే పాజిటివ్ వస్తుంది, మిగిలిన నెగిటివ్ పీపుల్ అక్కడ ఉన్నారు 4. ఫస్ట్ థింగ్ వాళ్ళు IVF ట్రీట్మెంట్ దాకా వచ్చారంటేనే దే మస్ట్ హ్యావ్ సమ్ బిగ్ ప్రాబ్లమ్, రైట్? ప్రాబ్లం లేనిది IVF దాకా చాలా మంది కపుల్స్ రారు. సో సమ్ సీరియస్ ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు IVF దాకా వస్తున్నారు. క్వాలిటీ అవ్వనివ్వండి, దట్ ఈస్ ఆల్ జెనెటిక్స్. జెనెటిక్స్ ని మనం మార్చలేము. సో అంత జెనెటిక్స్ ని మార్చే అంత ఉంటే అందరికీ పాజిటివ్ వస్తుంది. సో జీన్స్ విల్ ప్లే రోల్. అన్ని మెడిసిన్స్ తో అవ్వదు కదా. మీ జెనెటిక్స్ ఎంత వరకు ఉంటుందో మీ క్వాలిటీ అంతే. సో అందుకనే ఈ డోనర్స్ అవన్నీ కూడా వీళ్ళు ఎప్పుడన్నా వీళ్ళకి కాకపోతే డోనర్స్ ఆప్షన్స్ అప్పుడు దే కమ్. ఒక 10 మంది కపుల్స్ లో IVF వరకు వచ్చే ఆ స్టేజ్ వరకు వచ్చే కపుల్స్ ఎంత ఉంటారు మేడం? ఐ థింక్ అరౌండ్ జస్ట్ 3 or 4 మైట్ నీడ్. మిగిలిన 6-7 పీపుల్, మిగిలిన 6-7 కి న్యాచురల్ ఆర్ IUI ప్రాసెస్ ద్వారా అయిపోతుంది మాక్సిమం. బట్ ఇప్పుడు మళ్ళీ IVF అవసరం పడే కపుల్స్ ఎక్కువ అవుతున్నారు. ఆల్మోస్ట్ 5-6 కపుల్స్ కి IVF అవసరం పడుతుంది. అంటే వాళ్ళు వెయిట్ చేయట్లేదు. 1 సైకిల్ చూసి మాకు ఇంకా కావాలి వాళ్ళ అర్జెన్సీకి మనం చేసేయాల్సి వస్తుంది. ఎందుకు మేడం ఇంత ఎమోషనల్ ట్రోమా, ఇంత మెంటల్ ట్రోమా IVF లో ఎందుకు? నేను ఒక చూసా ఒక వీడియో, ఆమె డాక్యుమెంటరీ లాగా చేసింది, కానీ ప్రతి దాంట్లో చెప్తుంది అవ్వట్లేదు, ఫ్యామిలీ ఏడుస్తున్నారు, బాధలు. ఇంత ఎందుకు ట్రోమా IVF లో ఉంటుంది అసలు? బికాస్ దే ఇన్వెస్ట్ దేర్ మనీ, దే ఇన్వెస్ట్ దేర్ ఎమోషన్ అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ టైం. సో ఇన్ని పెడతారు అందులో. మీరు ఒకటి జస్ట్ చిన్నగా ఒక ల్యాండ్ కొని దాంట్లో ఏదో లాస్ వస్తేనే ఇంత ఫీల్ అవుతారు. వాళ్ళు ఇన్ని పెట్టి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని పెట్టి వాళ్ళు ఫైనల్ గా ఫెయిల్ అవుతే ఎంత ఫీల్ అవుతారు? సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇందులో. సైకలాజికల్ కౌన్సిలర్ కూడా IVF సెంటర్ లో ఉండటం చాలా ఇంపార్టెంట్. అవునవును. బికాస్ డాక్టర్ మాట్లాడగలుగుతారు, బట్ ఒక సైకలాజికల్ కౌన్సిలర్ ఉంటే దే కెన్ సిట్ అండ్ టాక్, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని వాళ్ళని. వీ హ్యావ్ రీసెంట్లీ రిక్రూటెడ్ సైకలాజికల్ కౌన్సిలర్. సో చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అదే మీరు అన్నది కరెక్టే మేడం. యాక్చువల్గా కౌన్సిలింగ్ రూమ్ అనేది ప్రతి హాస్పిటల్లో ఒక రూమ్ ఉంటుంది మేడం. యాక్చువల్గా నేను 2-3 హాస్పిటల్కి వెళ్ళాను మేడం. ఆ కౌన్సిలింగ్ లో జరిగేది, మీకు ఇంతకు అమౌంట్ అయితే అండి, 10,000 మీరు కట్టాలండి, 20,000 మీరు కట్టాలండి, ఇంత కట్టాలండి, ఇంత. అదే అక్కడ అది జరిగేది ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్ మాత్రమే జరుగుతుంది. అసలు ఎమోషనల్ కోర్ కానీ మీరు భయపడకండి అమ్మా, మీరు ఇదేం కాదమ్మా, అసలు ఈ కోర్ అనేది అసలు ఏ హాస్పిటల్లో ఉండనే ఉంటుంది. అది ఎందుకు నాకు అదే అర్థం కాదు ఇప్పటికీ.
ఏ హాస్పిటల్ గురించి అయితే నాకు తెలీదు, బట్ నా బ్రాంచ్ లో అయితే అందరూ చాలా నేను ఫర్టిలిటీ చూసాను మేడం, పాపం ఒక డాక్టర్ maybe కూర్చోబెట్టి కొన్ని హాస్పిటల్స్ లో ఉండొచ్చు, బట్ ఇక్కడ మనము పేషెంట్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీరు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా మందులు రాసిచ్చి ఇలా పెడితే పేషెంట్ కనెక్ట్ అవ్వరు. డాక్టర్ మీద నమ్మకం ఏర్పడాలి, అండ్ మీరు కూడా పేషెంట్ అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు దేర్ ఫ్యామిలీ. సో జస్ట్ మీరు మందులు ఇంతేనా, ఓకే ఈ రోజు ఏం తిన్నావమ్మా, ఈ రోజు ఎక్కడికి వెళ్ళేసి వచ్చావు, ఏంటి, ఒక కంఫర్ట్ జోన్ బాండింగ్ ఏర్పడుతుంది, నమ్మకం వస్తుంది. నమ్మకం వాళ్ళకి మైండ్ లో స్టార్ట్ అయిందంటే పాజిటివ్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళకి నెగిటివిటీ మనం ఎక్కడ చూపించకూడదు, హోప్ అనేది ఇవ్వాలి. రిజల్ట్ నా చేతిలో లేదు, బట్ నేను నీకు హోప్ ఇవ్వగలుగుతా, నీకు సపోర్ట్ ఉంటాను, ఐ కెన్ హోల్డ్ యువర్ హ్యాండ్. ఇంకోటి మేడం, ఇప్పుడు ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి. మొన్న కూడా ఒక రీసెంట్గా న్యూస్ వచ్చింది, వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకున్నారు. రీసెంట్ న్యూసే. మళ్ళీ ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత కొంచెం బేబీ పెరిగిన తర్వాత పోలికలు కనిపించట్లేదు అని డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళ బేబీ కాదు అన్నట్టు, మీ బేబీ కాదు అన్నట్టు బయటకు వచ్చింది. యాక్చువల్గా అంటే ఇది ఈ టైంలో కూడా 2026లో కూడా ఇది స్కేరీ మ్యాటర్ యాక్చువల్గా. ఇది ఎలా జరుగుతుంది అసలు? ఇది మేబీ సమ్ కాన్స్పిరసీ అంటే అయి ఉండొచ్చు ఆ టైంలో. మరి ఎథిక్స్ దట్ ఈస్ వైజ్ ఇంపార్టెంట్. ఇట్లా అన్ని చూసే ఏఆర్టీ లా అని ఒకటి 2020లో స్టార్ట్ అయింది. సో ఏఆర్టీ లా దిస్ డజంట్ పర్మిట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇన్స్పెక్షన్స్ అవుతాయి ప్రతి ఫర్టిలిటీ సెంటర్ లో, అండ్ ఏం గ్యామెట్స్ వాడుతున్నారు ఏంటి, ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్, మీకు ఇండివిజువల్ గా ఒక బార్ కోడ్ ఇవ్వటము, మీ గ్యామెట్ మీకే యూజ్ చేస్తున్నాము అనే ఒక ప్రూఫ్ వాళ్ళకి ఇవ్వటం. ఇది ప్రతి సెంటర్ లో మనం ఎప్పుడో స్టార్ట్ చేసాం 49. సో వీ గివ్ దేర్ మీ గ్యామెట్ వాడుతున్నాం అనే దానికి ప్రూఫ్ మనం కార్డ్స్ ఇస్తాం, ఆర్ఐ విట్నెస్ కార్డ్. అది వాళ్ళ గ్యామెట్ పెడితేనే మ్యాచ్ అవుతుంది. దాంట్లో బై మిస్టేక్ వేరే అట్లా జరగదు, బట్ అట్లా ఏమైనా పెట్టినా అలారం వచ్చేస్తుంది, అందరికి డాక్టర్ కి ఎంబ్రియాలజిస్ట్ కి మెసేజ్ వెళ్ళిపోతుంది. సో మిస్టేక్ జరిగే స్కోప్ ఇప్పుడు లేదు. బట్ చేసే సెంటర్స్ గురించి నా ఐ హ్యావ్ నో కమెంట్స్ అబౌట్ ఇట్. జనరల్ గా ఇద్దరు ఆడపిల్లలు పుడితే మళ్ళీ ఒక బిడ్డ కోసం ట్రై చేస్తారు, మూడోసారి ఆడపిల్ల పుడితే మళ్ళీ ఇంకో బిడ్డ కోసం ట్రై చేస్తారు. మనకు ఐవీఎఫ్ లో జనరల్ ఇది ఒక థాట్ వచ్చింది యాక్చువల్గా, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి మూడో సంతానంగా ఐవీఎఫ్ గా మనం మగపిల్లాన్ని ఇవ్వచ్చా? అబ్సల్యూట్లీ నో. దెర్ ఇస్ నో వే యూ కెన్ ఫైండ్ అవుట్ జెండర్ ఫ్రమ్ ట్రీట్మెంట్. సో ఏ ట్రీట్మెంట్ లో కానీ ఈ ఆడబిడ్డ పుడుతుంది మగబిడ్డ పుడుతుంది అని చెప్పడానికి లేదు. స్పర్మ్స్ అన్ని ఒకటేలా కనపడతాయి కదా మైక్రోస్కోప్ లో. ఎందుకు టెస్ట్ చేస్తారు క్రోమోజోమ్స్? వీ డోంట్ టెస్ట్ కదా. స్పర్మ్ చూస్తాం వేస్తాం తప్ప అసలు మేల్ ఫీమేల్ అనే పెద్ద బోర్డు ఉంటది హాస్పిటల్లో, PCPNDT యాక్ట్. నువ్వు అడగకూడదు, డాక్టర్ చెప్పకూడదు. సో ఈ రెండు జరిగినా అడిగినా తప్పే పేషెంట్. డాక్టర్ చెప్తే ఇంకా పెద్ద మిస్టేక్. సో అది కనుక్కోవడం కూడా కష్టం. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో సరే బేబీ పుడుతుందా బాయ్ పుడుతుందా అని అనుకుంటారు చాలా మంది, బట్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ కన్సీవింగ్ ఫీమేల్ ఆర్ ఎ మేల్. దెర్ ఇస్ నో వే యూ కెన్ ఫైండ్ అవుట్ ద జెండర్. అంటే జస్ట్ హ్యూమన్ గా జస్ట్ థాట్ మేడం. యాక్చువల్గా ఒక ముగ్గురు ఆడపిల్లలు పుట్టిరు అనుకుందాం, అంటే ఆ కపుల్స్ కి ఎవరికైనా ఒక రకమైన క్యూరియస్, ఒక అబ్బాయి ఉంటే బాగుండు, ఒక అబ్బాయి ఉంటే బాగుండు అంటది అనిపిస్తుంది. అంటే ఒక లా మనకు అలో అయ్యేది, కానీ ఒకవేళ అలో చేస్తే ఒక నాలుగో బిడ్డ ఒకవేళ మగపిల్లానికి అంటే ఎలా ఉంటది ఒక ఐడియా? సి దట్ ఈస్ అవైలబుల్ ఇన్ సమ్ కంట్రీస్. ఓకే, దుబాయ్ లో చేస్తారు, యుఎస్ లో ఇవి చేస్తారు లీగల్ గా. నీ గర్ల్ ఎంబ్రియోస్ ఉన్నాయి, బాయ్ ఎంబ్రియోస్ ఉన్నాయి, ఆ కంట్రీస్ లో చెప్తారు. బట్ మన మైండ్ సెట్ కి ఈ కంట్రీలో చెప్పకూడదు, బికాస్ ఫీమేల్ ఫీటిసైడ్ ఇంకా ఉంది. తెలుసుకున్న తర్వాత అది అవాయిడ్ చేసుకోవటం ఇట్లాంటివి చేస్తున్నారు. సో మన ఇండియాలో ఇది జరగదు. పీపుల్ మైండ్ సెట్ మారితే చెప్పలేం, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్స్ నాట్ దేర్. అది రీసెంట్ మొన్న ఇప్పుడు ఓన్లీ డిఎన్ఏ శాంపిల్స్ తోనే ఒక వుల్ఫ్, రెండు పాతకాలం వుల్ఫ్స్ ని, ఏదో 16th century 7th century వుల్ఫ్స్ ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. అట్లా జనరల్గా హ్యూమన్స్ ని కూడా ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకుండా మనం ఫ్యూచర్ లో ల్యాబ్ లో గ్రో చేయొచ్చా? టెక్నాలజీ యాక్చువల్లీ జపాన్ లో దిస్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్, దిట్ ఆర్టిఫిషియల్ వూమ్స్. అంటే యూట్రసే, అది యూట్రస్ లో ఎగ్జాక్ట్లీ ఏ ఎన్వైరన్మెంట్ ఉంటుందో అది ఒక చిన్న బాక్స్ లాగా తయారు చేసి దాంట్లోనే ఎంబ్రియో పెట్టేస్తున్నారు, దాంట్లోనే 9 months గ్రో అవుతుంది బేబీ. దట్స్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్. కొన్ని సినిమాస్ లో కూడా చూసుంటాం మనం అబౌట్ దిస్ లిటిల్ బిట్. అది స్పెషల్ జీన్స్, జెనెటిక్స్, డిఎన్ఏస్ అందరినీ కలెక్ట్ చేసి శాంపిల్ చేసి అలా కాదు, కానీ కపుల్ కి పెట్టకుండా దాంట్లో పెడుతున్నారు కపుల్ గ్యామెట్స్. ఇప్పుడు ఇందులో ఇంకోటి బాగా ప్రాబ్లం ఏంటంటే మేడం, జెనెటిక్స్ మా ఉండవు యాక్చువల్లీ. ఇందులో మిస్ జెనెటిక్స్ అవుతుంది, వేరే అది ఇట్లుంది. అంటే ఎగ్ బయట నుంచి తెచ్చినా, సీమన్ బయట నుంచి తెచ్చినా కూడా మా బిడ్డ కాదు, జెనెటికల్ గా వేరే వాళ్ళ పాప మనం తీసుకున్నట్టు అవుతుంది అన్న ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? అది
అంటే పీపుల్ కి ఇప్పుడు జీరో స్పర్మ్ కౌంట్ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు వాళ్ళే చెప్తారు. అందుకే కన్సెంట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. మీకు డోనార్ స్పర్మ్ వాడుతున్నాం, మీకు అభ్యంతరం లేదు కదా అని ఇద్దరు కపుల్ సిగ్నేచర్ తీసుకొనే చేస్తాం. ఆ రికార్డ్స్ మా దగ్గర పెట్టుకుంటాం ఖచ్చితంగా. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్ విత్ ద కపుల్స్ పర్మిషన్ అండ్ వాళ్ళకి అవసరం అయినప్పుడే డోనార్ గురించి చెప్తాం. ప్రతి వచ్చిన కపుల్ కల్లా డోనార్ చెప్పాం. ఫస్ట్ సెల్ఫ్ ఎంత మాక్సిమం ట్రై చేయొచ్చో అంత మాక్సిమం ట్రయల్ ఇచ్చిన తర్వాతనే వి లాస్ట్ గివ్ దెమ్ ది ఆప్షన్ అబౌట్ డోనార్. ఆ డోనర్ కూడా ఒక కెమెరా ఉన్న రూమ్ లో వాళ్ళు చెప్పేదంతా మేం చెప్పేదంతా రికార్డ్ అవుతూ కన్సెంట్ తీసుకొని సిగ్నేచర్స్ చేసి అప్పుడు మాత్రమే ప్రొసీడ్ అవుతాం. సో దట్ వీ హ్యావ్ ప్రూఫ్ మీరు చెప్పినట్టుగా. అంటే ఇప్పుడు ఆ డోనర్ జెనెటికల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు కదా మేడం. అప్పుడు జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కాదు కానీ వీ గివ్ డోనర్ ఇన్ఫర్మేషన్ లైక్ వాళ్ళ ఐ కలర్ ఏంటి, వాళ్ళ స్కిన్ కలర్ ఏంటి, వాళ్ళ హెయిర్ కలర్ ఏంటి, వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకేమైనా ఉన్నాయా, అందరివి ఎట్లా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో అలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తర్వాత అది ఏం టర్నప్ అవుతుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరిది కంపల్సరీ ఇస్తాం. ఆ పేషెంట్స్ కూడా అడిగే రైట్ ఉంది. దే కెన్ చూస్ ఆల్సో. మాకు ఈ కలర్ ఉన్న డోనర్ కావాలి, ఈ రిలీజియన్ ఉన్న డోనర్ కావాలి అని వాళ్ళకి ఆ రైట్ ఉన్నది కపుల్ కి. సో మనం ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్. ఎక్స్ట్రా టెస్టింగ్ కపుల్ ఏమన్నా అడిగితే అది కూడా మనం డోనర్ చేపిస్తాం. ఇఫ్ దే వాంట్ సమ్ జెనెటిక్ టెస్టింగ్, మా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు డోనర్ నుంచి ఆ టెస్ట్ కావాలంటే వీ గెట్ ద టెస్టింగ్ డన్ ఫ్రమ్ ద డోనర్ అండ్ దెన్ ఓన్లీ ప్రొవైడ్. ఓకే. యూట్రస్ కూడా కొంతమంది బై బర్త్ లో ఫీమేల్స్ కి ఉండదు అని అన్నాను. దాని త్రూ కొంతమంది సరోగసి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే సరోగసి బేబీ వెళ్ళిన తర్వాత జనరల్ గా అంటే మన జెనెటిక్స్ ఉండగానే వాళ్ళ జెనెటిక్స్ వస్తాయా? జనరల్ జెనెటిక్స్ మనవి, ఓన్లీ గర్భాశయం అద్దెకు తీసుకుంటున్నాం మనం. అక్కడ ఏం బేబీ మాత్రమే గ్రో అవుతుంది. జీన్స్ కంప్లీట్లీ ఎగ్ ది స్పర్మ్ నుంచే కదా డిఎన్ఏ జీన్స్ వచ్చేది. సో జెనెటిక్స్ అక్కడ మారదు, ఓన్లీ బేబీ గ్రో అవ్వటానికి ఒక హోమ్ ఇస్తున్నాం అంతే. సో ఫైనల్ గా ఇక్కడ మనం ఈ టాపిక్ సంబంధించి మనం ఒక ఫ్యామిలీలో మేడం సెక్షువల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫర్టిలిటీ గురించి కావచ్చు, మనం ఫ్యామిలీలో ఒక టాపిక్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి అసలు యాక్చువల్గా? బిఫోర్ మ్యారేజే స్టార్ట్ కావాలి. యాజ్ అడాలసెంట్స్ గా ఉన్నప్పటి నుంచే వీళ్ళకి ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తా ఉండాలి. సో అబౌట్ హెల్త్, అబౌట్ ఎడ్యుకేషన్, బీయింగ్ ఇన్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఒక గర్ల్ కి చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్స్ లో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇండిపెండెన్స్ గా ఉంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. సో అండ్ అండర్స్టాండింగ్, మ్యారేజ్ అయిన తర్వాత కపుల్ వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ఫస్ట్ ఇంటిమసీ, అసలు ఇంటిమసీ ఉండట్లేదు మ్యారేజ్ అయిన కపుల్స్ లో. ఎప్పుడు వెళ్తున్నారో హస్బెండ్ వీళ్ళకి తెలీదు, వైఫ్ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఏం తింటున్నారో తెలీదు, వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. సో ఈ బాండింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే హార్మోన్స్, ఆక్సిటోసిన్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వెన్ యూ హగ్ ఈచ్ అదర్ ఫర్ 10 seconds దెన్ అది రిలీజ్ అవుతుంది. ఏదో ఇట్లా సైడ్ నుంచి సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో దట్ బాండింగ్ రిలేషన్షిప్ ఉండాలి బిఫోర్ ప్లానింగ్ అ బేబీ. మీరు చక్కగా ఉన్నప్పుడు కదా బేబీని ఇన్వైట్ చేస్తారు. దట్స్. ఇంకోటి, ఇప్పుడు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మా ఫాదర్ ఎప్పుడు ఆ విషయం నాతో మాట్లాడలేదు. అసలు ఆ టాపికే మా ఇంటర్ రాదు. మా మదర్ అప్పుడు యూజ్ చేసినప్పుడు అప్పుడు క్లాత్ యూజ్ చేస్తుంది పీరియడ్స్ టైంలో. అసలు అది మనకి ఎందుకు యూజ్ చేస్తున్నారు ఏంది అనేది మనకు అప్పుడు ఐడియా కూడా లేదు అసలు యాక్చువల్లీ. కానీ దానివల్ల ఎంత హైజీన్, ఎంత ప్రాబ్లం వస్తేనే మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఈ జనరేషన్ అయినా సరే, ఇప్పుడు మనం సరే నాకు పాపో బాబో పుట్టి వాళ్ళు ఒక 10-15 years, నేను ఏజ్లో వాళ్ళతో నేను మాట్లాడాలి. అసలు ఏ ఏజ్లో టాపిక్ స్టార్ట్ చేయాలి, ఏ ఏజ్లో వాళ్ళకి చెప్పాలి ఇది ఉంటుంది, ఇది కథ అని. అదే అండి. సి వెన్ దే లైక్ ఐ టోల్డ్ యూ, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చిన్నప్పటి నుంచే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మీడియా కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. టీవీలో యాడ్స్ చూస్తూ ఉంటారు బాగా, ఈ శానిటరీ ప్యాడ్స్ గురించి, కాండమ్స్ గురించి యాడ్స్ ఇస్తేనే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది కదా. సో మీడియా రోల్ ఉండాలి, ఫ్యామిలీ రోల్ ఉండాలి, స్కూల్ రోల్ ఉండాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ కావాలి. యూ డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. ఇది ఎందుకంటే లేదు నన్ను నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దీని గురించి నీకు వద్దు, అలా కాకుండా ఇది ఎందుకు, ఇది ఏంటి చెప్పండి. ఇట్స్ ఓకే, దే విల్ నో. వేరే వాళ్ళ దగ్గర నుంచి వినే కంటే మీరు చెప్పడం మంచిది కదా. మీరు అంటే స్కూళ్ళల్లో కూడా ఒక సైకాట్రిస్ట్ కానీ మనం హాస్పిటల్లో, స్కూల్స్లలో ఎవరైనా ఒక సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ వీక్లీ ఒక క్లాస్ అయినా 10 days ఒక క్లాస్ అయినా చెప్తే అక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళు కొంచెం అడ్వాన్స్ మెంటాలిటీతో ఉంటారు. ఎస్ ఉండాలి, ఉంటే మంచిది. అంటే రెగ్యులర్ గా కాకపోయినా అవసరమైనప్పుడు పిలిపించి కౌన్సిలింగ్ చేయించడం. టీచర్ ఆల్సో కెన్ టేక్ ద రోల్ ఆఫ్ అ సైకలాజికల్ కౌన్సిలర్. ఇప్పుడు ఫ్యూచర్ మనం ఐవీఎఫ్ ఫ్యూచర్లో ఎక్కడ చూడగలుగుతాం మేడం? ఇప్పుడు మనకు ఇప్పుడు 60% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. ఫ్యూచర్లో 90కి వెళ్తామా, 100కి వెళ్ళగలుగుతామా? we have already reached till 70 by now. బుక్స్ లో ఇంకా 60-65 అని మెన్షన్ చేశారు, కానీ we have crossed 70 దాకా మంచిగా ఇవ్వగలుగుతున్నాం. సో ఇట్లానే కంటిన్యూ చేస్తే మేబీ ఇంకా కొన్ని డీకోడ్ ఐ థింక్ వీ కెన్ గో టిల్ 80%, బట్ నెవర్ 100% అండి.
బికాస్ నేచర్ ఇస్ స్టిల్ దేర్. సో లాస్ట్ ఐవీఎఫ్ హాస్పిటల్కి వస్తే కపుల్స్కి రావాల్సిన అవసరం వచ్చిరనుకుంది, అప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మీరు ఈ హాస్పిటల్ రావద్దు, ఒకసారి వస్తే మీరు ఏం చేయాలి, మీరు ఏం చెప్తారు? ఫస్ట్ వి టేక్ దేర్ డీటెయిల్ హిస్టరీ. వాళ్ళకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం ఉందా, వాళ్ళకి అసలు అవేర్నెస్ ఉందా, ఏ టైంలో కలిసి ఉండాలి, ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి తెలుసా, ఈ బేసిక్ ఇన్ఫర్మేషనే అడుగుతాం. మీరు ఏం తింటున్నారు, తాగుతున్నారా, ఎంత తాగుతున్నారు, స్మోక్ చేస్తున్నారా, ఎన్ని సిగరెట్ స్మోక్ చేస్తున్నారు, ఏంటి లైఫ్ స్టైల్లో ఏమేమి మార్పులు చేసుకోవాలి, సో మీరు ఈ టైంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, అలా కాకుండా ఆల్టర్నేట్ డేస్ చేయండి లేదా డైలీ చేయండి, ఈ డేస్లో పార్టిసిపేట్ చేయండి, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ చెప్తాం. రిలేషన్ ఎలా ఉంది అన్ని కనుక్కుంటాం. దెన్ కొన్ని టెస్ట్ చేస్తాం. టెస్ట్లలో ఏదన్నా బయటపడింది అంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇఫ్ ఎవ్రీ టెస్ట్ ఈజ్ నార్మల్ విల్ గివ్ దమ్ ద టైమ్. ఇఫ్ దే ఆర్ యంగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అది టైం ఇస్తాం. ఏజ్ 35 ఎక్కువ దాటుతుంది అంటే వీల్ యాక్సిలరేట్ ద ట్రీట్మెంట్స్. మేడం మీరు చూసిన కేసులలో మోస్ట్ డిఫికల్ట్ కేసు? యా, సో దెర్ ఇస్ అ కపుల్. వీళ్ళకి ఏంటంటే 3 times IVF ఫెయిల్ అయిపోయింది. సో దాని తర్వాత హిస్టరీ తను మెల్లిగా చెప్పింది దట్ వాళ్ళ మదర్కి ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉండింది అన్నట్టుగా. ఏదో ర్యాండమ్గా వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేనే ఏదో మాట్లాడుతున్నారని అడిగితే ఆటో ఇమ్యూన్ కండిషన్ మా మదర్కి ఉందని చెప్పింది. ఓ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉందా అని చెప్పేసి వీళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత షీ గాట్ ఆటో ఇమ్యూన్ టెస్ట్ పాజిటివ్ అని తెలిసింది. సో ఆఫ్టర్ 3 failures 3 times మన దగ్గరికి పికప్కి వచ్చింది, 3 times మనం పెట్టాము అండ్ అన్ని పర్ఫెక్ట్గా, ఎంబ్రియో బాగుంది, అన్ని బాగుంది, ఎండోమెట్రియం బాగుంది, యంగ్ కపుల్. సో వీళ్ళకి ఏం చేసాము, మదర్కి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది కదా అని తినకు ఆటో ఇమ్యూన్ ప్యానల్ టెస్టింగ్ పంపించాం. సో అందులో వి గాట్ ANA పాజిటివ్, SLE డిసీజ్ అన్నట్టు బయటపడింది. సో తనకు అసలు ఏం సిమ్టమ్స్ లేవు, షీఈస్ పర్ఫెక్ట్లీ నార్మల్. సో ఆటో ఇమ్యూన్ కండిషన్ అని తెలిసిన తర్వాత ఆటో ఇమ్యూన్ సంబంధించిన డ్రగ్ ఒకటి యాడ్ చేసాం, జస్ట్ విత్ 1 drug. ఆ డ్రగ్ పెట్టిన ఇమ్మీడియట్ సైకిల్ తను కన్సీవ్ అయింది అండ్ ఎన్ని హాస్పిటల్స్లో అన్నీ తిరిగింది. అండ్ ఈ మన దగ్గర కూడా ఆఫ్టర్ 3 cycles ఇది కనుక్కున్న తర్వాత తనకి పాజిటివ్ వచ్చింది అనమాట. సో ఈ ఆటో ఇమ్యూనిటీ కూడా ఈ మధ్య ఎక్కువ అయిపోతున్నాయి. తనకు ఉందనే విషయం కూడా తనకు తెలియదు, మదర్ కూడా సమ్ రిపోర్ట్స్లో చూస్తే బయటపడింది. సో ఇది చాలా రేర్, మనం అసలు గెస్ చేయము. సో ఇలా ఎన్నో సైకిల్స్ చేసుకున్నా తనకు ఫెయిల్ అయ్యేది. అండ్ ఇంకొకటి వెరీ వెరీ స్మాల్ యూట్రస్తో వచ్చింది ఒక అమ్మాయి. దిస్ ఇస్ 1 case విచ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్. అండ్ ఇది చాలా స్మాల్ యూట్రస్, బయటికి వెళ్తే చిన్న యూట్రస్, మీరు సరోగసి తీసుకోవాలి, మీ యూట్రస్ అసలు సరిపోదు బేబీకి అన్నారు. సరే మనం ఛాలెంజ్గా తీసుకొని దాన్ని మంచిగా హార్మోన్స్ ఇచ్చి యూట్రైన్ సైజ్ని నార్మల్ యూట్రస్ సైజ్కి గ్రో అవుతుందా లేదా టెస్ట్ చేశాం. సో హార్మోన్స్ పెట్టిన తర్వాత 3 monthsలో యూట్రస్ నార్మల్ సైజ్కి వచ్చింది. దెన్ తనకి IVF చేసాము. ఇప్పుడు ట్విన్స్ రీసెంట్గా డెలివరీ అయ్యి తన కాల్ కూడా చేసింది. సో అసలు నేను ప్రెగ్నెన్సీకే పనికిరాని అన్నదాన్ని నాకు 2 babiesని ఇచ్చారు మేడం మీరు. సో అది చెప్తా ఉంటే నా వాయిస్లో కూడా షేక్ వస్తుంది. సో దీస్ ఫ్యూ థింగ్స్ వీ ఆల్సో కనెక్ట్ వెరీ ఎమోషనల్. సో ఇట్లా ఏమన్నా ఇంపాసిబుల్ అని బయట చెప్పిన వాళ్ళకి మనం పాసిబుల్ చేసి చూపిస్తాం కదా, దోస్ మేక్ అస్ రియలీ హ్యాపీ. ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ మేడం. ఇన్ఫర్టిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 49 ఎందుకు చూజ్ చేసుకోవాలి? Because 49 is the best in everything, like science or doctors or skill or embryologist and ethics, transparency, counseling, ఎమోషనల్ సపోర్ట్, ఈ అన్ని విషయాలలో 49 ఈజ్ ద బెస్ట్. అంటే స్టాఫ్ని రిక్రూట్ చేసేటప్పుడు చాలా చూసి రిక్రూట్ చేస్తారు. వీ డూ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ అందరిని చూస్ చేసి వైజ్గా తీసుకుంటామన్న. సో దట్ ఈస్ వై. అండ్ మేము కూడా డాక్టర్స్ కూడా అందరికీ అన్నీ చెప్పటము, మనం పేషెంట్స్తో ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి. సో వీ కంటిన్యూస్గా మనం వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇట్లాంటివి తీసుకుంటా ఉంటాం. సో వీఆర్ అప్డేటెడ్ ఆల్సో ఇన్ ఎవ్రీథింగ్. సో ఇంత మంచి సక్సెస్ రేట్స్ కూడా వీ హ్యావ్ ఆల్మోస్ట్ 75% దాకా కూడా రీచ్ అయినాం మనం. సో ప్రతి అబ్రాడ్ నుంచి ఎంబ్రియాలజిస్టులు వీ హ్యావ్ హావియర్ అని. సో వీ హ్యావ్ సో మెనీ పీపుల్ వరల్డ్ వైడ్లో స్కిల్డ్ ఉన్న వాళ్ళ ఒపీనియన్స్ అవన్నీ కూడా మనం తీసుకుంటా ఉంటాం. సో దీనివల్ల లాట్ ఆఫ్ డిఫరెన్స్ కనిపించింది మా దాంట్లో. అండ్ ప్రీవియస్ 49 కంటే ఈ 49 ఇంకా స్ట్రాంగర్ అండ్ ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ చూపిస్తున్నాను. సో దిస్ ఈస్ వాట్ వీ డూ ఇన్ 49.